ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మధు మ్యాడీని హగ్ చేసుకుంటుంది. ఎందుకు హగ్ చేసుకుంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సోదమ్మ చెప్పింది కదా చిన్ని కనిపిస్తుందని. అవును, ఇప్పుడు హ్యాపీనా? హ్యాపీయే. ఈవినింగ్ ప్లానింగ్ ఏంటి? చిన్నిని వెతకడం తప్ప నాకేం పని ఉండదు. మ్యాడీ వచ్చాడా అని దేవా అడుగుతాడు నాగవల్లికి. లేదు, ఆ చిన్ని వెతికే కార్యక్రమాన్నే ఉన్నాడు. ఇంకెన్ని రోజులే, ఏం దొరుకుతుందిలే. అలా అని మనం ఓవర్ కాన్ఫిడెంట్తో ఉండొద్దు మా నాగవల్లి. ఎందుకంటే ఈ ప్రేమ ఎలాగలాగో కలుపుతూ నా ముందు మాట్లాడడానికే భయపడే వరుణే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అది వాన్ గొప్పతనం కాదు, అది ప్రేమ గొప్పతనం. మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళని ఆ ప్రేమే కలుపుతుంది. మ్యాడీ ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసు కాబట్టి ఆ ప్రేమే వాళ్ళని కలుపుతుందని నాకు డౌట్గా ఉంది. అదే జరిగిందనుకో నేను తట్టుకోలేను. నేను చాలా బాధపడతాను. నా మేడ కోడల్ని నేను ఎలాగో కోడలి చేసుకోవాలని అనుకున్నాను. అది జరగకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. నేను ఇచ్చిన మాట తప్పినట్లు అవుతుంది. అందుకే మ్యాడీ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఏం చేస్తున్నాడో అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మన వాళ్ళందరినీ అలర్ట్ చేసి మ్యాడీ ఎక్కడికెక్కడ వెళ్తున్నాడో వాళ్ళని ఫాలో అని చెప్పు. సరే బావా, నువ్వేం కంగారు పడకు. హాయ్, నువ్వేంటి ఇక్కడ వచ్చావని అంటాడు మ్యాడీ మధుకి. అంటే ఎవరు నీ ఫ్రెండ్ చిన్నినా అని ఆ పాప అంటది. కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ మధు అని అంటాడు. ఆమె మధు వెళ్ళి ఆ అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇస్తుంది. మధు చేయి పట్టుకోగానే ఆ అమ్మాయికి చిన్ని గుర్తుకొస్తుంది అనమాట. నీ చేయి పట్టుకుంటే ఎవరో గుర్తుకొస్తున్నారేంటి అని అంటాడు. లేదమ్మా, ఇప్పుడే ఫస్ట్ టైం పట్టుకుంటున్నావు నా చెయ్యి అని మధు. బెస్ట్ ఫ్రెండ్ నువ్వు గిట్ట చిన్ని కోసం వెతుకొచ్చు కదా అంటే ఇద్దరం కలిసే వెతుకుతున్నాము అని అంటుంది మధు. అంటే సరే పాప, మేము వెళ్ళొస్తామంటే సరే అని చెప్తాం. చిన్ని కనపడుతుందా లేదా అని చాలా టెన్షన్ పడుతున్నాడు మహి. ఎలాగోలాగా ఆ టెన్షన్ తగ్గించాలి. మ్యాడీ ఒకవేళ చిన్ని ఎదురైతే నువ్వు ఎలా మాట్లాడతావు తనతోటి అని అడుగుతుంది మధు. అంటే ఇప్పుడు సడన్గా ఎలా వస్తుంది అంటే నేనే చిన్ని అనుకో, మాట్లాడు నాతోటి అని. ఇంతకాలం ఎదురు చూస్తున్న చిన్నిని నేనే అని అంటది మధు. అనగానే మ్యాడీ షాక్ అవుతాడు. నువ్వా నా చిన్నివంటే అనుకో అని అంటున్నాను, అలా అనుకొని నువ్వు నాతోటి చిన్నిలా మాట్లాడు అని అనుకోకుండా చిన్ని నీ దగ్గరకు వచ్చింది, ఎలా మాట్లాడతావు అని మధు అడుగుతుంది. అనగానే మ్యాడీ అక్కడికి వెళ్తాడు, దూరం వెళ్తాడు. వెళ్ళి మన మహి పరిగెత్తుకుంటూ వచ్చి చిన్ని అని అంటాడు. అనగానే నన్ను గుర్తుపట్టావా? నేను మహిని, చిన్నప్పుడు నీ ఫ్రెండ్ నేను లోహిత ఇంకా అందరం మనం ఒకే స్కూల్లో చదువుకున్నాం చూడు అని అంటారు. అంటే మర్చిపోయావా అన్నీ అని అంటే లేదు మహి, మర్చిపోలేదు అని అంటాడు. అమ్మయ్య, థ్యాంక్ గాడ్ అని అనుకుంటాడు. నువ్వెందుకు పెట్టకుండా చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు అని వెళ్ళే పరిస్థితి వచ్చింది. వస్తే కానీ నాకు చెప్పకుండా, ఈ బెస్ట్ ఫ్రెండ్కి చెప్పకుండా, ఈ క్లోజ్ ఫ్రెండ్కి చెప్పకుండా వెళ్తావు. నువ్వు ఎప్పుడు వస్తావో తెలియక, నువ్వు ఎక్కడున్నావో తెలియక నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? టెన్షన్ ఎందుకు, నిన్ను ప్రేమిస్తున్నాను కదా. అంత చిన్న వయసులోనే నీకు ప్రేమ కలిగిందా నా పై? అది ప్రేమ అంటారో ఏమంటారో నాకు తెలీదు, కానీ నేను స్కూల్లో చేరినప్పటి నుంచి నువ్వు నా ఫ్రెండ్ అయ్యావు. నీ ప్రాణాలకు తెగించి నా ప్రాణాలు కాపాడావు. అప్పుడు నువ్వు నాకు ప్రాణ స్నేహితురాలు. ఆ తర్వాత అనుకోకుండా విడిపోయి నీ గురించి ఆలోచించే రోజే లేదు, నిన్ను తలుచుకునే రోజే లేదు. అప్పుడు నాకు అర్థమైంది మన ఇద్దరి మధ్యలో స్నేహ బంధమే కాదు, ప్రేమ బంధం గిట ఉంది. అప్పటి వరకు మా మమ్మీ డాడీ తర్వాత ప్లేస్ నీదే అనుకున్నాను. నీ తర్వాతనే మా మమ్మీ డాడీ అని అర్థమైంది నాకు. అందుకే వాళ్ళకి చెప్పకుండా ఇండియాకి వచ్చాను. అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నా. నువ్వు ఐ లవ్ యూ చెప్పగానే నేను ఐ లవ్ యూ చెప్పాలా? నేను ఒకవేళ వేరే వాళ్ళని లవ్ చేస్తుంటే, నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఉంటే అలా మాట్లాడక చిన్ని. మీలాంటి డబ్బున్న వాళ్ళు ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఐ లవ్ చెప్తే నమ్మమంటావా? ఆస్తి మొత్తం అనాథ శరణానికి రాసిస్తే నమ్ముతావా చిన్ని? నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు కదా. ఒకవేళ నేను చనిపోయింటే మీ మమ్మీ డాడీ చెప్పిన పెళ్లి చేసుకునేవాడివి కదా. నేనంటూ అసలు బతుకుండాలి కదా. నీ గురించి బ్యాడ్ న్యూస్ వినగానే నేను బతుకుంటానా చిన్ని? ఈ మ్యాడీ పుట్టిందే నీకోసం. నువ్వు లేని లైఫ్ నేను ఎలా బతుకుతాను చిన్ని అని అంటాడు. తర్వాత ప్రేమలో అయినా చావులోనైనా నువ్వు తర్వాత చిన్నే ఉంటుంది తప్ప మరో అమ్మాయి ఉండదు అని అంటాడు మాయ. మన మధు హగ్ చేసుకుంటుంది మ్యాడీని. హగ్ చేసుకొని ఐ లవ్ యూ అని చెప్తుంది. చెప్పగానే చిన్ని ఇలానే హగ్ చేసుకుంటుంది మ్యాడీ అని నువ్వు నీ ప్రేమ గురించి చెప్పగానే చిన్ని ఇలానే రియాక్ట్ అవుతుంది మ్యాడీ అని చెప్తాడు. చాలా అదృష్టవంతురాలు, నీలాంటి వాళ్ళు దొరకడం తన అదృష్టం. త్వరలోనే నీ చిన్ని నీకు దక్కుతుంది. చిన్ని వస్తుందంటావా? తప్పకుండా వస్తుంది మ్యాడీ. నీ చిన్నిని కలపడం బాధ్యత నా. మ్యాడీ కాల్ వచ్చి వెళ్ళిపోతాడు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ వీడియో తీస్తుంటుంది కదా, మధు చూస్తుంది. చూసి ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అంటే, మ్యాడీ తన ప్రేమ చెప్పేటప్పుడు చాలాసేపు అయింది వచ్చి నేను అని. నువ్వే చిన్నివని మ్యాడీకి ఎప్పుడు చెప్తావు? కొన్ని కారణాల వల్ల నేను చిన్నినని చెప్పలేకపోతున్నాను. మ్యాడీ నా మీద ఇంత ప్రేమ పెంచుకున్న తర్వాత నేను ఇంత లేట్ చేయడం మంచిది కాదనిపిస్తుంది. నేను కొంచెం లేట్ చేస్తే నా మీద ప్రేమతో మ్యాడీ పిచ్చవాడు అయిపోతాడేమో అని అనిపిస్తుంది. నేనే చిన్నినని చెప్పేసేయి. మ్యాడీ ఫోన్ మాట్లాడి రాగానే నువ్వు చెప్పేసేయి అని. ఇప్పుడు చెప్పేసేయి.
నో ఇప్పుడు కాదు. ఆ విషయం ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెప్పే విషయం కాదు. నాకు మైకి ఇది ఒక స్పెషల్ విషయం కాబట్టి స్పెషల్ ప్లేస్లో స్పెషల్ మంచి రోజులో చెప్పాలి అని రేపు గ్యారంటీగా నేనే చిన్నినని చెప్పేస్తాను.